కామారెడ్డి జిల్లా బాన్సువాడ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశితో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనంపై మహావిష్ణువు దర్శనమివ్వడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం సంతరించుకుందని ఆలయ పండితులు తెలిపారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పల్లకీ సేవ, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం సందర్భంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దీనికి పల్లకి సేవ కార్యక్రమం 5 గంటలకు స్టార్ట్ అయి 6 గంటలకు జరుగుతుంది. కావున భక్తులు దీన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. భక్తులకు జై శ్రీమన్నారాయణ. ఏకాదశి అంటేనే 11 అని మనకందరికీ విదితమే కనుక భక్తులకు మనవి, ప్రతి ఒక్కరూ కూడా పల్లకి సేవలో పాల్గొనాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి 33 కోట్ల దేవతలు ఈరోజు ఇలా మనకు దర్శనమిస్తారనే ఒక శాసనం చెప్తుంది కనుక ఇవన్నీ కొత్తటి నుంచి అభిషేకాలు, కార్యక్రమాలు, ధూపదీపం అన్నీ జరుగుతున్నాయి. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మరి మనం ప్రార్థిస్తున్నాము. జై జై వెంకటేశ్వర స్వామికి భగవాన్.